నమస్కారం అందరికీ ఈ రోజు మనం SAT 2025 గురించి తెలుసుకుందాం. అబ్రాడ్ లోని ముఖ్యంగా అమెరికా, కెనడా, యూరప్ లాంటి దేశాల్లో చదవాలని కలలు కంటున్నటువంటి విద్యార్థులకి షాట్ అనేటువంటి ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. SAT అంటే ఏమిటి? SAT అనగా స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్. ఇది అమెరికాలోని యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ కొరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి 12th చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన ఏ విద్యార్థి అయినా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 సెక్షన్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాథమెటికల్ సెక్షన్ అనమాట. సో అయితే ఇది డిజిటల్ SAT రూపంలో కండక్ట్ చేయబడుతుంది. అంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. సో దెన్ దీనికి ప్రిపరేషన్ టిప్స్ విషయానికి వస్తే మనం ఫస్ట్ టిప్ వచ్చేసి మార్నింగ్ లేవగానే మనం న్యూస్ పేపర్స్ని అండ్ దెన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఎక్కువ చదవడం వల్ల మీకు రీడింగ్ ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తద్వారా వచ్చేసి మీకు ఫస్ట్ సెక్షన్లో మీరు బాగా ఆన్సర్ చేయగలుగుతారు. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రిపరేషన్ టిప్స్లో సెకండ్ వన్ వచ్చేసి SAT ప్రాక్టీస్ అఫీషియల్ టెస్ట్ పేపర్స్ని ఎక్కువగా యూస్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి మనకి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని వచ్చేసి ఈ SAT అనేటువంటి ఎగ్జామ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ SAT స్కోర్ ద్వారా మీరు స్కాలర్షిప్స్ పొందవచ్చు. అందే ప్రపంచంలోనే 80కి పైగా దేశాలు ఈ SAT స్కోర్ని అంగీకరించబడుతున్నాయి అన్నమాట. అయితే ఎవరైతే విదేశాల్లో చదవాలని కోరిక కలిగి ఉన్నారో వారు SAT గురించి ముందుగానే తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ అనమాట. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. నేను మీ వీరగర్జన్, సైనింగ్ ఆఫ్. జై భారత్, వందే మాత్రం. బై బాయ్.